सभी को शुभ दोपहर है। समग्र शिक्षा अभियान आंध्र प्रदेश के द्वारा होने वाले ऑनलाइन क्लास को सभी बच्चों को स्वागत है। बच्चों कैसे हैं? सभी ठीक है ना? देखिए, आज हम आठवीं कक्षा में तीसरा पाठ प्यारा गाँव पाठ के बारे में जानेंगे। आपके पास पाठ्य पुस्तक है तो खोलकर इस पाठ की ओर देखिए। ठीक है बच्चों? ओके। और हमारे पाठ के अंतर्गत एक चित्र दिया गया है ना। देखिए बच्चों, पाठ के अंतर्गत एक चित्र दिखाई पड़ते हैं ना। ఆ చిత్రం చూసేసరికి మీకు ఏమనిపిస్తుంది? సభీ కో अपने अपने गांव याद आईना? మీ అందరికీ కూడాను మీ యొక్క గ్రామము గుర్తొస్తుందా? గుర్తొస్తుంది। और यहाँ इस चित्र में क्या क्या दिखाई दे रहा है? तुम सभी को दिखाई पड़ते हैं ना यह चित्र? सभी को एक बार देखिए। ఈ చిత్రంలో ఏమిటేమిటి కనిపిస్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందామా? देखिए बच्चों, और इस चित्र में पहले क्या है? एक पक्षी उड़ रहा है ना। पक्षी और बादल, आसमान, पेड़, पहाड़, घर, किसान और हल को लेकर चलने वाले एक आदमी, और साइकिल चलने वाले एक आदमी, और बैलगाड़ी चलने वाली एक किसान, और 3 बैल और पेड़, ये सभी एक रास्ता, सभी दिखाई पड़ रहा है ना। आसमान देख पड़ता है ना वहाँ। आसमान को क्या कहते हैं? ఆకాశాన్ని మనం హిందీలో ఆసమాన్ అంటాం అన్నమాట। గగన్, నబ్ ఇవన్నీ కూడా ఆకాశానికి పేర్లు అన్నమాట హిందీలో। ठीक है? और పక్షి అంటే ఏంటి? పక్షులు ఎగురుతున్నాయి కదమ్మా, వాటిని మనం హిందీలో పక్షి అంటాం। అక్కడ బాదల్ అంటే ఏంటి? మేఘములు। బాదలు అంటే ఏంటి? మేఘములు। అక్కడ నల్లని మేఘాలు కమ్ముకుంటూ వస్తే వర్షం పడే ముందు మేఘాలు వస్తాయా? ఆ మేఘాలు అన్నమాట। నెక్స్ట్ అక్కడ ఎత్తైనటువంటి కొండలు ఉన్నాయి। ఆ కొండల్ని హిందీలో ఏమంటారు? పహాడ్ అంటారు। పహాడ్ అంటే ఏంటి? కొండలు। పహాడ్ అంటే ఏంటమ్మా? కొండలు। అక్కడ చెట్లు కూడా ఉన్నాయి, చూసారా? చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి చెట్లు ఉన్నాయి। అక్కడ చూడండి, ఆ మూల చూస్తే మర్రి చెట్టు కనిపిస్తున్నట్లున్నది, చూసారా? అక్కడ ఆ 2 ఎద్దులు కూడా అక్కడ సేద తీరుతున్నాయి। ఆ చెట్లని ఏమంటాము? పేడ్ అంటాం। పేడ్ అంటే ఏంటి? చెట్లు। ఓకేనా? పేడ్ और పేడ్ ఏకవచనంలో కూడా పేడ్, और బహువచనంలో కూడా పేడ్నే వస్తుంది। అయితే అక్కడ చూడండి, ఇంకేం వస్తుంది? घर అంటే ఏంటి? ఇల్లు। ఎన్నో ఇల్లు ఉన్నాయి కదమ్మా, అక్కడ ఇల్లు ఉన్నాయి। घर అంటే ఇల్లు। यहाँ इस चित्र में इसकी ओर देखिए, అక్కడ ఏం చేస్తున్నారు? కిసాన్ बैलों से खेत को जोत रहा है। కిసాన్ बैलों से खेत को जोत रहा है। అక్కడ రైతు ఐదులతో ఏం చేస్తున్నాడు? పొలాన్ని దున్నుతున్నాడు అక్కడ। ఇక్కడ ఇటువైపు ఈ కింద వైపు చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాడు? ఒక రైతు बैलगाड़ी को चला रहा है అంటే ఎద్దుల బండిని నడుపుతూ ఉన్నాడు। ఆ రైతు ఎద్దుల బండిని నడుపుతూ ఉన్నాడు। वहाँ एक औरत किसी को लेकर वहाँ जा रहा है, घर को जा रहा है और गांव को जा रहा है। और यहाँ 3 बैले हैं। 3 बैल यहाँ क्या कर रहा है? ఆరామ్ से सो रहा है। అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి అక్కడ ఎద్దులన్నీ కూడాను। అక్కడ సైకిల్తో ఒక అతను వెళ్తూ ఉన్నాడు। ఇవన్నీ కూడా మనకి మన గ్రామంలో కనిపిస్తున్నాయి కదా। అయితే మన ఊరు ఎందుకు మనకి ఇష్టం? అక్కడ మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది। ప్రశాంతమైనటువంటి వాతావరణం, అక్కడ ఉండేటట్టు పచ్చని పొలాలు, చెట్లు అన్నీ కూడాను చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది। మనసుకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట। అదే పట్టణాల్లో అయితే భూమి కాలుష్యము, జల కాలుష్యము, వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము ఇవన్నీ కూడా అక్కడ మన పట్టణాల్లో ఉంటాయి। షోరు, ఎక్కడ చూసిన శబ్దాలు, రణగణ ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి।
ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. అదే మన గ్రామాలకు వెళ్ళినట్లే పచ్చని పొలాలు, ఆ పల్లెల్లో అయితే చక్కగా హాయిగా చల్లటి గాలి అని ఎంత ఆనందంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మీకు సెలవులు ఇచ్చారనుకో, సెలవు అంటే ఏంటి? చుట్టియా నీకు సెలవులు ఇచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? మా ఊరు వెళ్ళిపోతే బాగును అనిపిస్తుందా లేదా మీకు? ठीक है बच्चों, అందరికీ కోరుకుంటుందా? మీ గ్రామం అంటే మీకు ఇష్టమేనా? हाँ, हमारे गाँव बहुत सुहावना और सुहावना मौसम में सुंदर से दिखाई पड़ रहा है। पढ़ते हैं ना सभी को? ठीक है, इसलिए हमारे गाँव हम सबको पसंद है। इस चित्र में ये सभी दिखाई पड़ रहा है ना। इस चित्र के नीचे क्या है एक बार देखिए बच्चों। ప్రశ్న दिया गया అంటే అక్కడ ఆ చిత్రాన్ని ఇచ్చాడు, అక్కడ ప్రశ్న కూడా ఇచ్చాడు. అంటే ఏంటది? ఆ చిత్రాన్ని చూసి మనం ఈ కింద ఇచ్చినటువంటి ఆ 3 ప్రశ్నలకి మనం సమాధానం రాయాలి, మనలో మనం సంభాషణ చేసుకోవాలి అని చెప్పారనమాట. ठीक है बच्चों, అయితే यहाँ पहला प्रश्न में क्या दिया गया? इस चित्र में क्या क्या दिखाई दे रहा है? इस चित्र में क्या क्या दिखाई दे रहा है అని ప్రశ్న ఇచ్చాడు మనకి. అయితే చిత్రంలో మనకి ఏంటేంటి కనిపిస్తున్నాయి చూసుకున్నామా? పక్షి, ఆస్మాన్, बादल, किसान, बैल, साइकिल चलने वाला आदमी और बैलगाड़ी चलने वाला एक किसान, हल लेकर चलने वाला एक किसान, और खेत को जोतने वाली एक किसान, इस सभी दिखाई पड़ रहा है ना। इस सभी को यहाँ लिखना चाहता है। ठीक है बच्चों, ठीक है। अब हम इस चित्र के नीचे 3 प्रश्न दिया गया है ना। इस चित्र के नीचे 3 प्रश्न दिया गया है। एक प्रश्न को उत्तर लिखने की कोशिश करेंगे हम सब। देखिए बच्चों, आपके पास उत्तर पुस्तिका है तो खोलकर इस प्रश्नों को उत्तर यहाँ लिखने के लिए कोशिश करो। ठीक है बच्चों, और पहला प्रश्न क्या है? इस चित्र में क्या क्या दिखाई दे रहा है? इस चित्र में क्या क्या दिखाई दे रहा है बच्चों? गांव कैसे दिखाई पड़ रहा है? बहुत सुंदर से दिखाई पड़ रहा है। गांव कैसे दिखाई पड़ रहा है? बहुत सुंदर से दिखाई पड़ रहा है। చాలా అందంగా కనిపిస్తుంది మన గ్రామం కదమ్మా. సుహావన మౌసం దిఖాయి పడడం, పచ్చని పంట పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తూ ఉంది మన తాలూకా గ్రామం. ఇక్కడ ఇంక ఏమేమి కనిపిస్తున్నాయి మనకు అక్కడ చిత్రంలో చూసి రాయమని చెప్పారు కదా. ఏంటని? ఈ చిత్రమే కిసాన్ అంటే ఎవరు? రైతు. హల్ అంటే ఏంటి? నాగలి. అలాగే బయల్గాడి అంటే ఏంటి? ఎద్దుల బండి. అలాగే మేఘ అంటే ఏంటి? మేఘములు. నెక్స్ట్ సైకిల్ అంటే తెలుసు కదా, సైకిల్. అలాగే బైల్ అంటే ఎద్దులు. అలాగే పేడ్ చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ, చెట్లు. అలాగే సడక్ అంటే ఏంటి? అక్కడ దారి కనిపిస్తుంది కదమ్మా. రాస్తా అన్న దారి అన్నమాట. అక్కడ రోడ్డు మీద ఆ బండి వెళ్ళిపోతుంది, అలాగే సైకిల్ కూడా వెళ్తుంది. అలాగే పహాడ్ అంటే ఏంటి? కొండ అనమాట. పక్షి అంటే ఏంటి? పక్షులు. మేఘ అంటే మేఘంలో చెప్పుకున్నాం. ఆకాశము, నభ్ और गगन, ये सभी इसका शब्द है. और घर అంటే ఏంటి? ఇల్లు. ఇవన్నీ కూడా అందులో కనిపిస్తున్నాయా? ठीक है बच्चों, इस सभी शब्दों को अपने किताबों में लिखिए. इस शब्दों का अर्थ किताबों में लिखिए. अब हम दूसरा प्रश्न के बारे में जानेंगे. ठीक है बच्चों, कौन क्या कर रहे हैं? इस चित्र को देखकर बताने के लिए कोशिश करो. ठीक है बच्चों, कौन क्या कर रहे हैं? ఎవరు. कौन అంటే ఏంటి? ఎవరు. కౌన్ అంటే ఎవరు. క్యా ఏమిటి. కర్ణ అంటే చేయుట. ఎవరు ఏమిటి అక్కడ చేస్తున్నారని అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు? కిసాన్ खेती में खेती कर रहा है. కిసాన్ क्या कर रहा है? खेती कर रहा है. खेती అంటే అక్కడ రైతు ఏం చేస్తున్నారు? పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు, అక్కడ దున్నుతున్నారు. खेती को जोत रहा है.
పొలం పనులు చేసుకుంటూ అక్కడ దున్నుతున్నారు అనమాట రైతు. అలాగే ఆద్మీ సైకిల్ పర్ చల్ రహా హై, చలా రహా, వహా ఆద్మీ క్యా కర్ రహా హై, సైకిల్ పర్ చలా రహా హై. అంటే అక్కడ ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు, సైకిల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు, సైకిల్ని నడుపుకుంటూ వెళ్తూ ఉండడం కనిపిస్తుంది. అలాగే ఏక ఆద్మీ హల్ లేకర్ జా రహా హై, ఏక ఆద్మీ హల్ లేకర్ జా రహా హై. అంటే ఏంటి, ఒక నాగలి పట్టుకొని ఒక రైతు అక్కడ నడుస్తూ ఉండడం కనిపిస్తుంది కదా మనకి. ఠీక్ హై బచ్చో, చల్ రహా హై. पेड़ के नीचे बैल आराम कर रहे हैं, पेड़ के नीचे क्या कर रहा है, बैल आराम कर रहा है. पेड़ के नीचे क्या कर रहा है, ఆరాం కరహా హై. అక్కడ చెట్టు కిందన ఆ ఎద్దులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెట్టు కింద ఎద్దులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి అన్నమాట. ఆకాశ్ మే పక్షి ఉడ్ రహీ హై, అక్కడ ఆకాశ్ మే పక్షి ఉడ్ రహా హై, రహీ హై. ఆకాశ్ మే పక్షి ఉడ్ రహే హై. ఆకాశంలో పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఆకాశంలో పక్షులు ఏం చేస్తున్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఉడనా అంటే ఏంటి, ఎగురుట. ఉడనా మన క్యా హై, ఎగురుట. అర్థమైందమ్మా. ठीक है. और एक औरत सिर पर कुछ ले जा रही है. वहाँ देखिए बच्चों, एक बार एक औरत सिर पर कुछ लेकर जा रही है ना. ఒక స్త్రీ ఏం చేస్తుంది, తల మీద ఏదో ఒకటి పెట్టుకొని ఊర్లోనికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నుంచి తీసుకొస్తుంది, తల మీద ఏదో పెట్టుకొని తీసుకురావటం మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదమ్మా. ठीक है बच्चों, यहाँ दूसरा प्रश्न का उत्तर है. और तीसरा प्रश्न में क्या दिया गया, एक बार देखिए बच्चों. इस चित्र में आपको कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों? ఈ చిత్రంలో మీకు ఏ దృశ్యం అన్నిటికన్నా ఇష్టమైంది మరియు ఎందుకు అని మనకి ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ చిత్రం అంతా చూడండి అమ్మా ఒకసారి. इस चित्र को एक बार देखिए. इस चित्र में कौन सा दृश्य पसंद है, इसके बारे में कुछ वाक्य लिखने के लिए कोशिश करेंगे. ठीक है बच्चों. हाँ, इस चित्र में मुझे खेत में किसान हल चलाने का चित्र बहुत पसंद है. ఈ చిత్రంలో అక్కడ పొలంలో దున్నుతున్నటువంటి రైతుని చూశాను కదా. చూసిన వెంటనే నాకు ఆ దృశ్యం చాలా ఇష్టం అనిపించింది. క్యోంకి కిసాన్ హమారే అన్నదాత. ఎందుకు ఆ రైతునే ఇష్టపడ్డారు, రైతు మనకి అన్నం పెడుతున్నాడు, మన ఆకలిని తీరుస్తున్నాడు కదమ్మా. అందుకోసం నాకైతే ఆ అన్ని చిత్రాల్లోకి రైతుని చూసేసరికి నాకు ఎంతో ఇష్టంగా అనిపించింది. కిసాన్ की मेहनत से ही आज हम अपने पेट भर रहे हैं. కిసాన్ की मेहनत से, రైతు యొక్క కష్టాన్ని చూసి, రైతు తాలూకా కష్టంతో మన ఆకలిని తీరుస్తున్నాడు. అలాగే ఏం చేస్తున్నారు, కిసాన్ కి మెహనత్ సే హీ ఆజ్ హమ్ అప్నే పేట్ భర్ రహే హై. కిసాన్ హమారే అన్నదాత, అంటే మనకి అన్నాన్ని ప్రసాదించేటటువంటి ఒక దాత. అతను అన్ని కష్టాలు పడినప్పటికీ కూడా మనకి ఆహార ధాన్యాల కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడుతూ మన ఆకలిని తీర్చడానికి ఎంతో శ్రమ పడుతున్నారు రైతు కదా. అలాంటి రైతు భారతదేశానికి వెన్నుముక లాంటి వాడు. భారతదేశానికి రైతు చాలా అవసరం. इसलिए मुझे किसान चित्र अच्छा लगा. అందుకోసం నాకు ఈ రైతు చిత్రం చూసేసరికి నాకు చాలా ఇష్టంగా అనిపించిందని అక్కడ మనం రాసుకోవచ్చు. ठीक है बच्चों, अपने अपने मनपसंद वाक्यों को लिखिए. ठीक है बच्चों, अब हम पाठ की ओर जानेंगे. पृष्ठ संख्या 14 को खोलिए, खोलकर देखिए बच्चों सभी. यहाँ एक चित्र दिया गया है. पाठ के अंतर्गत एक चित्र दिया गया है ना. हाँ, दिखाई पड़ रहा है ना. वह कौन है, एक दादाजी, एक लड़का, एक लड़की. दिखाई पड़ रहा है ना. हाँ, दादाजी. दादाजी అంటే ఎవరు, తాతగారు. दादाजी అంటే ఎవరు, తాతగారు. पोता पोती, इसका दादाजी का पोता और पोती. पोता అంటే ఎవరు, మనవడు. పోతి అంటే మనవరాలు. ठीक है बच्चों. यहाँ तीनों ने यहाँ क्या क्या कर रहा है, चित्र में दादाजी क्या कर रहा है, खड़े हुए हैं.
चित्र में दादाजी खड़े हुए हैं और उसके सामने रानी और रमेश भी खड़े हुए हैं। खड़े हुए है ना, चित्र दिखाई पड़ रहा है ना। हाँ, खड़े हुए అంటే నిల్చున్నారు, అక్కడ నిల్చున్నారు। ठीक है बच्चों। और इस पाठ के बारे में चर्चा करेंगे। हमारे पाठ का नाम प्यारा गांव है, प्रियమైనటువంటి గ్రామము। यहाँ दादाजी और रमेश और रानी, इस पोता पोती का नाम क्या है? इस लड़का का नाम क्या है? रमेश। और लड़की का नाम क्या है? रानी। इसके बीच में होने वाले बातचीत को हमारे पाठ के बारे में पाठ में दिया गया है। ठीक है बच्चों। और हमारा पाठ किस विधा का पाठ है, किस तरह पाठ है, ఎలాంటి పాఠము అయితే यहाँ इस पाठ संवाद पाठ है। ఈ పాఠము సంవాద పాఠము। संवाद అంటే ఏమిటి? संभाषण। संवाद माने क्या है? संभाषण। किसका संवाद है? दादा और रमेश और रानी। दादा, रमेश और रानी, इस तीनों में होने वाली बातचीत को हमारे पाठ में दिया गया है। అంటే ఎవరి తాలూకు పాట? ఇక్కడ సంవాद అంటే సంభాషణ। संवाद అంటే ఏంటి? 2 या 3 व्यक्तियों के बीच में होने वाली बातचीत को संवाद कहते हैं। 2 या 3 వ్యక్తిयों के बीच होने वाले बातचीत को संवाद। బాతచీత్ అంటే మాట్లాడుకుంటే కదమ్మా, అలాగా వాళ్ళ ముగ్గురు కూడాను మాట్లాడుకునేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కూడా జరిగింది। దాన్ని మనం ఏమంటాం? సంవాద్ అంటాం। సంవాద రూపంలో ఈ పాఠం మనకి ఇక్కడ ఇవ్వబడింది। ठीक है बच्चों। यहाँ अनुच्छेद को, पहला अनुच्छेद को देखिए एक बार, मैं पढ़ूंगी, एक बार देखिए। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बातों में घर आ गया। बातों बातों में घर आ गया। दादी जी से मिले। दादी जी से मिले। दादी जी ने बहुत लाड प्यार किया। दादी जी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। यहाँ इस अनुच्छेद में कुछ शब्दार्थों को मौखिक रूप से बताऊंगी और तुम्हारे अपने अपने किताबों में लिखने के लिए कोशिश करो। ठीक है बच्चों। इस तरह शब्दों का अर्थ बताऊंगी और उस अनुच्छेद का अर्थ भी बताने की कोशिश करूंगी। ध्यान से सुनो। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। రాణి और రమేష్, రాణి మరియు और ఏంటి మరియు రాణి మరియు రమేష్ 8वीं కక్ష అంటే ఎంతమ్మా? 8వ తరగతి, 8th క్లాస్ మీలాగే వాళ్ళు కూడా వచ్చేసారు, 8th క్లాస్ చదువుతున్నారు. పడనా అంటే ఏంటి? చదువుట. పడనా అంటే ఏంటి? చదువుతున్నా. गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए. गर्मी की छुट्टियों అంటే ఏంటి? వేసవి సెలవులు ఇచ్చేసరికి వాళ్ళ తాతగారు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. మీకు కూడా వేసవి సెలవులు వచ్చేసరికి మీ వాళ్ళు కూడా వస్తారు కదా, వచ్చి తీసుకువెళ్తారు కదా. ఆ విధంగానే ఆ పిల్లలిద్దరికి కూడాను వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళటానికి వాళ్ళ తాతగారు వచ్చారంట. సబ్ మిల్కర్ సవేరే రైల్ సే నికలే. సబ్ మిల్కర్, సబ్ అంటే అందరూ కూడాను,
అందరూ కూడా కలిసి, మిల్కర్ అంటే ఏంటి, కలిసి ఉదయాన్నే రైలుకి వెళ్ళిపోయారు. ట్రైన్లో రావాలి కదా, వాళ్ళ ఊరు చాలా దూరం కదా, అందుకోసం అందరూ కలిసి ఉదయాన్నే ట్రైన్ ఎక్కేశారు, వెళ్ళిపోయారు. ట్రైన్లో వెళ్ళటానికి సిద్ధమైపోయి వెళ్ళిపోయారు. గాడి మే బడి బీడ్తి, గాడి అంటే ఏంటి అక్కడ, రైలు బండిలో బడి బీడ్తి అంటే ఎక్కువ జనాలు ఉన్నారంట, చాలా రష్గా ఉందంట అక్కడ. గాడి మీ బడి బీడ్తి, బీడ్ అంటే ఏంటి, జనాలు, ఎక్కువగా జనాలు గుంపు ఉన్నారు. ఎక్కడ వీళ్ళకి ప్లేస్లు అసలు దొరకలేదు. ఫిర్ భీ జైసే దేసే బైక్నే కి జగహ మిల్ గయి, ఎలాగోలాగా మళ్ళీ ఏంటైంది, ఎలాగోలాగా నెమ్మదిగా ప్లేసు దొరికింది వాళ్ళకి కూర్చోవడానికి. షామ్ తక్ గావ్ పహుంచ్ గయే, అమ్మయ్య అప్పుడు ఎక్కాం, ఇంక ఇప్పుడు దిగాం అన్నట్లుగా సాయంత్రం అయ్యింది, వాళ్ళ ఊరు చేరుకుని. సరే, షామ్ అంటే సాయంత్రం, సాయంత్రానికల్లా వాళ్ళ ఊరు చేరిపోయారు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయలుగాడి లేకర్ తయార్ థే. వహా అంటే ఏంటి, అక్కడ, వహా అంటే అక్కడ ఎవరున్నారు స్టేషన్ దగ్గర, చాచాజీ అంటే చిన్నాన్న. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయలుగాడి లేకర్ తయార్ థే. అక్కడ చిన్నాన్నగారు ఏంటి ఎడ్ల బండిని తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉన్నారు పిల్లల్ని తీసుకువెళ్ళటానికి. అయితే అక్కడ ఎద్దుల బండి కనిపించేసరికి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, సరదాగా వెళ్ళి చక్కగా ఆ బండిలో కూర్చున్నారు ఆ ఇద్దరు పిల్లలు. వహా స్టేషన్ కే పాస్ చాచాజీ బయలుగాడి లేకర్ తయార్ థే. వహా అంటే ఏంటి, అక్కడ స్టేషన్ దగ్గరికి వాళ్ళ చిన్నాన్న, చాచాజీ అంటే ఎవరు, చిన్నాన్న బయలుగాడి లేకర్ తయార్ థే. ఆ ఎడ్ల బండిని తీసుకొచ్చి అక్కడ రెడీగా ఉన్నారు పిల్లల్ని తీసుకువెళ్ళటానికి. రైలుగాడి ఖేతం అంటే ఏంటి, అక్కడ పంట పొలాలన్నీ కూడా ఉంటున్నాయి కదా, పచ్చని పంట పొలాలు. ఆ ఒడ్డున, కినారే అంటే ఒడ్డు, ఆ పంట పొలాలు ఒడ్డున ఉండేటట్టు గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల మీద నుంచి ఆ బండి పోతూ ఉంది. ఖేతోమే కిసాన్ కామ్ కర్ రహే థే. ఖేతోమే ఆ పొలాల్లో ఎవరు పనిచేస్తున్నారు, రైతులు పని చేస్తున్నారు. కిసాన్ అంటే ఎవరు, రైతు. కామ్ అంటే పని చేస్తున్నారు, రైతులు పని చేస్తున్నారు. పశు చర్రహే థే. పశు చర్రహిత అంటే ఏంటి, పశువులు ఏం చేస్తున్నాయి, అక్కడ మేస్తున్నాయి. పశువులు గడ్డిని అక్కడ మేస్తున్నాయి. గాంవ్కి హరియాలి దేఖ్నే లాయక్ థీ. ఆ గ్రామం అంతా చూసేసరికి పచ్చగా ఎంతో చాలా అందంగా కనిపిస్తూ ఉంది. హరియాలి పచ్చదనంతో నిండిపోయి ఉంది గ్రామం అంతా కూడా. అదంతా కూడాను పచ్చదనంతో నిండి ఎంతో అందంగా కనిపిస్తూ ఉందన్నమాట. బాతా మే ఘర్ ఆ గయా. ఇలా మాట్లాడుతూనే సమయానికి వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. ఇల్లు వచ్చేసింది అక్కడికి. దాదీజీ సే మిలే. వెంటనే ఆ బండి దిగిపోయి వెంటనే దాది అంటే ఎవరు, నానమ్మ. ఆ నానమ్మని గట్టిగా పట్టుకున్నారు, దాంతో కలిశారనమాట. నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. దాదీచే మిలే, నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. దాదీజీని బహుత్ లాడ్ ప్యార్ కియా. నానమ్మ దగ్గరికి వెళ్తే ఎంత అంటే మనవాళ్ళు వచ్చారంటే ఎంత ఆనందం పొందుతుంది. పిల్లలు వచ్చారని చాలా ఆనందంతో దగ్గర తీసుకుని. బాద్ మే క్యా హువా, సవేరే దోనో దూద్ పీకర్ దాదాజీ కే సాత్ గాంవ్ ఘూమ్నే నికలే. సవేరే అంటే ఉదయాన్నే ఇద్దరు కూడా ఏం చేశారు, ఉదయం లేచేసరికి వాళ్ళ నానమ్మ ఒక గ్లాస్తో పాలు ఇచ్చింది. పాలిస్తే ఆ పాలు తాగేసి దాదాజీకి సాత్ అంటే దాదాజీ అంటే ఎవరు, వాళ్ళ తాతగారితో పాటు గావ్ అంటే ఏంటి, విలేజ్, గ్రామం కదా. ఆ గ్రామం ఘూమ్నా అంటే తిరుగుట, అంటే గ్రామాన్ని చూడటానికి, గ్రామంలో తిరిగి ఈ విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ తాతగారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా బయలుదేరండి. రాస్తే మీ బాతే కర్తే హుయే. ఆ తోవలో మాట్లాడుకుంటూ, రాస్తా అంటే ఏంటి, రాస్తా అన్న రోడ్ అనమాట, అంటే దారి. రాస్తా మీ బాతే కర్తే హే. తోవలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఈ ముగ్గురు కూడా. कौन चल रहा है वहाँ, दादाजी और रमेश और रानी. दादाजी और रमेश और रानी, ये तीनों ने चले गए गांव घूमने निकले. तीनों ने गांव घूमने निकले. దాదాజీ అంటున్నారు, దాదాజీ గారు అంటున్నారు, ఏమంటున్నారు, దేఖో
सामने कमलेश काका आ रहे हैं, उन्हें प्रणाम करो. తాతగారు అన్నారు ఇద్దరు పిల్లలకి కూడాను. देखो చూడండి పిల్లలు చూడండి, సామ్నే కమలేష్ కాకా ఆ రహే హే, ఆ దగ్గరలో కమలేష్ కాకా, అక్కడ కమలేష్ చిన్నాన్న వస్తున్నారు చూడండి. ఉన్హి ప్రణామ్ కరో, అతనికి నమస్కరించండి అని తాతగారు చెప్పారు ఇద్దరు పిల్లలకి. చెప్పిన వెంటనే వాళ్ళిద్దరూ ఏం చేశారు, దోనోనే కమలేష్ కాకాకు ప్రణామ్ కియా, ఇద్దరు కూడా చేతులు ఇలా జోడించి కమలేష్ కాకా గారికి ప్రణామం చేశారు. రాణి అంటుంది తర్వాత, రాణి ఏమంటుంది, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే అని రాణి అంటుంది. ఏంటని అంటుంది, కమలేష్ కాకా, కమలేష్ చిన్నాన్న ఏం పని చేస్తారు, క్యా కామ్, క్యా అంటే ఏమిటి, కామ్ అంటే ఏంటి పని, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హే ప్రశ్నించింది. అది ప్రశ్నించిందనమాట. దాదాజీ దానికి సమాధానం చెప్తున్నారు. ఏంటని, వే లుహార్ హే, వే లోహే కా సామాన్ జైసే खुरपी फावड़ा हथौड़ा पहिया कुल्हाड़ी आदि सामान बनाते हैं, इस तरह कहा. ठीक है बच्चों. वे लुहार అంటే ఏంటి, लुहार అంటే लोहे से काम करने वाला. कौन है, लोहे से काम करने वाला को लुहार कहते हैं. ठीक है बच्चों. वे लोहे का सामान అంటే ఇనుముతో తయారైనటువంటి వస్తువులన్నీ కూడాను లుహారు చేస్తారు. కమ్మరి వాళ్ళు అంటారు కదా, అలాంటి ఇనుముతో తయారైన సామాన్లన్నీ కూడాను అతను తయారు చేస్తారమ్మా అని చెప్పారు తాతగారు. జైసే అంటే ఏంటంటే కురపి, फावड़ा हथौड़ा पहिया కుల్హాడి ఆది సామాన్ బనాతే హే. అక్కడ ఏంటేంటి తయారు చేస్తారని చెప్పారు తాతగారు. కురపి అంటే కొడవలి, పావడా అంటే గడ్డపార, హథోడా అంటే సమ్మెట లేక సుత్తి, అలాగే పహియా అంటే ఏంటి, పహియా అంటే చక్రము, చక్రము అలా బండి చక్రాలు ఉంటాయి కదా, ఎద్దుల బండికి చక్రం ఉంటుంది కదా, ఆ చక్రాలు అనమాట. అలాగే కుల్హాడి అంటే గొడ్డలి. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారు, లుహార్. లుహార్ ఈ సామాన్లన్నీ కూడా తయారు చేస్తారమ్మని ఎవరికి చెప్పారు, రాణికి చెప్పారు. ठीक है बच्चों. हाँ, और क्या कहते हैं, वह देखो दामोदर दादा का मकान, అటు చూడు దామోదర్ తాతగారి యొక్క ఇల్లు చూడు అని చెప్పారు. చెప్తే అటువైపు ఒకసారిగా రమేష్ చూశాడు. చూసి ఏమంటున్నాడంటే, రమేష్ क्या कहा, दामोदर दादा क्या काम करते हैं, दामोदर दादा क्या काम करते हैं. అక్కడ దాదా, దాదా అంటే ఎవరు, తాతగారు. దాదా అంటే తాతగారు. చూడండి అక్కడ లుహార్ అక్కడ పనిచేసుకుంటే అక్కడ చాచా అదేంటి కాకా అన్నారు. అలాగే ఇక్కడ దామోదర్ దాదా అన్నారు. అంటే మన గ్రామంలో అందరూ కూడాను వేరు వేరు ఇళ్ళల్లో ఉన్నా సరే ఒకే కుటుంబంలాగా ఉంటారంట గ్రామాల్లో. అది అక్కడ ఉండేటటువంటి గొప్పతనం. అందరూ కూడా సోదర భావంతో ప్రేమ భావంతో ఉంటారు. యహా రమేష్ ఏంటి అడిగాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే, దామోదర్ తాతగారు ఏం పని చేస్తారు అని అన్నారు. అంటే అక్కడ తాతగారు చెప్తున్నారు, దాదాజీనే క్యా కహా, दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं అని తాతగారు చెప్తున్నారు. ఏంటని చెప్పారు, దామోదర్ దాదా ఏం పని చేస్తారంటే, దామోదర్ దాదా గాం వాళ్ళకి లియే, గాం వాళ్ళు అంటే గ్రామంలో ఉండేటటువంటి ప్రజల కోసం, గ్రామంలో ఉండేటటువంటి ప్రజల కోసం అతను తయారు చేస్తున్నారు. ఏం తయారు చేస్తున్నారు, మిట్టీకే బర్తన్, మట్టితో చేసినటువంటి పాత్రలను తయారు చేస్తున్నారు. మట్టితో కొన్ని పాత్రలని వాళ్ళు తయారు చేస్తున్నారు. జైసే అవి ఏమిటంటే ఘడే, మటకే, హండి, మిట్టీకి ఖిలోనే, ఆది ఏంటంటే అక్కడ మొదలైనటువంటి వస్తువులన్నీ తయారు చేసాం. ఘడి అంటే ఏంటి, కుండ, నీళ్లు పోసుకొని మంచినీళ్ళ కోసం మనం వేసవికాలం వచ్చిందంటే కుండల్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు తాగుతామా, అలాంటి కుండ. మటకే అంటే మట్టి పాత్రలు, చిన్న కుండలు అనమాట. అవి చిన్న పాలు పెరుగు అప్పుడే వేసుకునేటటువంటి చిన్న కుండలు అనమాట. అలాగే హండి అంటే ఏంటి, ఒకానొక సమయంలో పూర్వకాలంలో మట్టి పాత్రలోనే వండుకునేవాళ్ళు కదా. ఇప్పుడంటే అన్నీ
అల్యూమినియంవి, నాన్ స్టిక్వి ఇవన్నీ కూడా వచ్చాయి. ఒకప్పుడైతే మట్టి పాత్రలో దాకలు అంటారు, దాకల్లో వండుకున్నారని అంటారు. మట్టి పాత్రలో అలాంటి పాత్రలో ఉండేటటువంటి వాటిని మనం హండీ అంటాం. ठीक है बच्चों, यहाँ మిట్టీ కే ఖిలోనే, మట్టితో చేసినటువంటి బొమ్మలు కూడా, మొదలైనటువంటివి వస్తువులన్నీ మట్టితోనే తయారు చేస్తున్నారు. తుమ్హే పతా హై మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా कहते हैं? అక్కడ చూడండి నెక్స్ట్ లైన్లో ఏమి ఇచ్చాడు. బచ్చో పిల్లలు, తుమ్హే పతా హై మీకు తెలుసా, మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా कहते हैं? పిల్లలు మీకు ఈ మట్టితో వస్తువులు తయారు చేసిన వాళ్ళని ఏమంటారు తెలుసా అని ఆ తాతగారు ఎవరిని అడిగారు? పిల్లల్ని అడిగారు. వెంటనే రాణి సమాధానం ఇచ్చేసింది. రాణి చక్కగా సమాధానం ఇచ్చి ఏంటని, కుమ్హార్ కాతే హై నా దాదాజీ, కుమ్మరి వాళ్ళు అంటారు కదా తాతగారు, మట్టితో వస్తువులు తయారు చేసిన వాళ్ళని కుమ్హార్ అంటారు కదా తాతగారు అని చెప్పింది. చెప్పేసరికి తాతగారు ఏమంటున్నారు, సభాష్ మేరీ ప్యారీ రాణి బేటీ కో తో సబ్ కుచ్ పతా హై, మా తాలూకా ఈ చిట్టి తల్లికి అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ, అటు చూడమ్మా దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, అక్కడ చూడు చంద్రయ్య చిన్నాన్న యొక్క ఇల్లు ఉన్నది చూడు ఒకసారి. వాళ్ళు ఏం చేస్తారంటే కపడే బునతే హై, వాళ్ళు బట్టల్ని తయారు చేస్తారు. రాణి అడుగుతుంది, అచ్చా దాదాజీ కపడే బున్నే వాళ్ళకు క్యా కాతే హై? అవునా తాతగారు, అయితే బట్టలు నేసే వాళ్ళని ఏమంటారు? తాతగారు ఏమంటున్నారు, కపడే బున్నే వాళ్ళకు జులాహా కాతే హై, బట్టలు నేసేవారిని, బట్టలు తయారు చేసినటువంటి వారిని జులాహా అంటారు తెలుసమ్మా అని చెప్పారు. కపడా బున్నే వాళ్ళకు క్యా కాతే హై? जुलाहा कहते हैं. कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं. బట్టలు చేతితో నేస్తారు, అలాగే మిషన్ ద్వారా కూడా తయారు చేస్తారని చెప్పుకొచ్చారు. హాత్ సే బనానే కో హాత్ కర్కా कहते हैं. చేతితో తయారు చేసినటువంటి వాటిని చేనేత వస్త్రాలు అంటారు. చంద్రయ్య చాచా కే ఘర్ కే పాస్ హీ బాబయ్య కా ఘర్ హై. చంద్రయ్య చిన్నాన్న ఇంటి పక్కనే, పాస్ అంటే అక్కడటి ప్రక్కన, ఇంటి घर के पास ఇంటి దగ్గరలోనే బాబయ్య కా ఘర్ భీ హై. బాబయ్య అనేటటువంటి అతని తాలూకా ఇల్లు కూడా అక్కడే ఉందంట. వే బడీ కే కామ్ కర్తే హై. వాళ్ళు ఏం చేస్తారు? బడీ కా కామ్. బడీ అంటే ఏంటి? వడ్రంగి వాళ్ళు, కర్రతో సామాన్లు తయారు చేసిన వాళ్ళని ఏమంటారు? బడయి అంటారు. రమేష్ అడుగుతున్నాడు, ఏంటని అడుగుతున్నాడు, దాదాజీ బడీ క్యా కామ్ కర్తే హై? रमेश क्या कहते हैं, दादाजी बड़ी क्या काम करते हैं? బడి అంటే ఎవరని చెప్పుకున్నామమ్మా, వడ్రంగి వాళ్ళు, కార్పెంటర్ అంటారు కదా వాళ్ళని. బడయి క్యా కామ్ కర్తే హై, ఏం పని చేస్తారు అని రమేష్ అడిగారు. సమజ్ గయేనా? దాదాజీ బతాతే హై. తాతగారు అంటున్నారు, ఏంటని అంటున్నారు, బడి లకడీ సే హల్, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. తాతగారు చెప్తున్నారు, బడియే అమ్మా వడ్రంగి వాళ్ళు ఏం చేస్తారు? లకడీ అంటే ఏంటి? లకడీ అంటే ఏంటి? కర్ర. ఆ కర్రతో హల్ అంటే ఏంటి? నాగలి. నెక్స్ట్ కిటికీ అంటే ఏంటి? విండో, కిటికీ. అలాగే దర్వాజే అంటే ఏంటి? డోర్, తలుపులు. నెక్స్ట్ బయలుగాడి అంటే ఎద్దుల బండిని తయారు చేస్తారు కదా, కర్రతోనే కదా తయారవుతుంది అది కూడా, బయలుగాడి. और तरह तरह के सामान बनाते हैं. రకరకాలైనటువంటి సామాన్లన్నీ కూడా తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? బడయి. ఎవరికి చెప్తున్నారు? కిస్కో బతాతే హై? రమేష్ को बताते हैं. बड़ी लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. తాతగారు అన్నారు, నానా బడి వడ్రంగి వాళ్ళు కర్రతో నాగళ్ళు, కిటికీలు, తలుపులు, అలాగే బళ్ళు, ఎడ్ల బండ్లు, రకరకాలైనటువంటి సామాన్లన్నీ కూడా తయారు చేస్తారు. రాణి, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హై, వే క్యా కర్ రహే హై? రాణి అంటుంది, తాతగారు వహా దేఖియే, వహా అక్కడ చూడండి,
అక్కడ చూడండి, వే కౌన్ హే, వే కౌన్ హే, వే వారెవరు, వే క్యా కర్ రహే హే, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒకసారిగా ఆశ్చర్యంగా అడుగుతుంది కూడాను. దాదాజీ బతాదే, తాతగారు ఏమంటున్నారు, సోనే చాందీ తరా తరకే ఆభూషణ్, బంగారము మరియు వెండితో చేసినటువంటి వస్తువులన్నీ కూడా తయారు చేస్తారు. ఏమిటంటే అంగూఠి అంటే ఏమిటి, అంగూఠి అంటే ఉంగరం, ఉంగరం వేళ్ళకి తొడుక్కుంటాం కదా ఆ ఉంగరం అంగూఠి. హార్ అంటే ఏంటి, మెడలో వేసుకునేటటువంటి హారం. చూడి అంటే ఏంటి, గాజులు, గాజులు వేసి బంగారపు గాజులు వేసుకుంటామా అవన్నమాట. ఆది బనాతే హే, మొదలైనవన్నీ వస్తువులు కూడా ఎవరు తయారు చేస్తారు, సునార్, సునారు తయారు చేస్తారు. రమేష్ నే క్యా కహా, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాంస్ హై, తాతగారు ఆ వీధిలో చూడండి, ఒకసారి చూడండి, లంబే లంబే బాంస్ హై అంటే పొడవుగా ఉండేటటువంటి వెదురు బొంగలు కనిపిస్తున్నాయి. బాంస్ సే క్యా క్యా బనాతే హై, ఆ వెదురు బొంగలతో ఏమిటి తయారు చేస్తారు అని అడిగాడు. దానికి సమాధానంగా తాతగారు ఏం చెప్పుకొస్తున్నారు, దాదాజీనే ఇస్తారని కహా, కాదే క్యా క్యా కహా, देखो बेटा बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. చూడన్నా ఒకసారి, బాంస్ సే టోకరీ, झूले, खिलौने आदि बनाते हैं. బాబు, ఈ వెదురు బొంగలతో ఏంటంటే తయారు చేస్తారంటే, టోకరీ అంటే బుట్టలు, అది వెదురు కర్రల్ని చీల్చేసి సాఫ్ట్గా చేసేసి దానికి అనువుగా అల్లడానికి అనువుగా చేసుకొని బుట్టల్ని తయారు చేస్తారు. టోకరీ ఏంటంటే బుట్టలను తయారు చేస్తారు. ఝూలే, ఝూలే అంటే ఊయళ్ళు కూడా తయారు చేస్తారు. ఝూలే ఏంటంటే ఊయళ్ళు కూడా తయారు చేస్తారు. ఖిలోనే, ఖిలోనే అంటే ఆట వస్తువులు కూడా ఇవి బొమ్మలు లాంటివి వస్తువులు లాంటివి కూడా ఏవో తయారు చేస్తారు. ఆ కర్రలతో పల్చగా కోసేసి అల్లుతారు కదా, ఆ అల్లికతో తయారు చేసే వస్తువులను తయారు చేసిన వాళ్ళని ఏమంటారు, బన్సోర్ అంటారు, అంటే మేదరు వాళ్ళు అంటారు అన్నమాట. తర్వాత और रमेश ने क्या कहा, दादाजी आप गाँव बड़ा प्यारा है, తాతగారు మీ గ్రామం చాలా బాగుందండి. యహా తో సభీ తరహకి కామ్ కర్నే వాలే రహతే హే, ఇక్కడ మీ గ్రామంలో అన్ని రకాల వస్తువులు తయారు చేసినటువంటి వాళ్ళు, అన్ని పనులు చేసినటువంటి వాళ్ళు కూడా మీ గ్రామంలో ఉన్నారండి అని రమేష్ చెప్తున్నాడు. దాదాజీ అంటున్నారు ఆ మాటకి, ఏమంటున్నారంటే, హా బేటా యహా సభీ తరహకి కామ్ కర్నే వాలే రహతే హే, అవును బాబు, ఇక్కడ మా గ్రామంలో అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఎలా ఉంటారు, వే ఏక్ దూసరేకి సహాయత కర్తే హే, వే దూసరేకి సహాయత కర్తే, వాళ్ళు ఒకరికి ఇంకొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. और मिलजुल कर रहते हैं, అందరూ కలిసిమెలిసి ఇక్కడ నివసిస్తారు, జీవిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश की विकास में भाग लेते हैं, వాళ్ళందరూ కూడాను వాళ్ళ తాలూకా వృత్తుల ద్వారా దేశ అభివృద్ధిలో కూడా వీళ్ళు పాలు పంచుకుంటారన్నమాట. అలాంటివి కుటీర పరిశ్రమలను కూడా అంటారనమాట, కుటుంబ పరిశ్రమలను కూడా అంటారు. ठीक है, और एक बार देखिए दादाजी क्या कहा, తాతగారు ఏమంటున్నారు, హా బేటా, అవును బాబు, యహ సభీ తరహకి కామ్ కర్నే వాలే రాతే హే, ఇక్కడ అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఏక్ దూసరేకి సహాయత కర్తే హే, వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. और मिलजुल कर रहते हैं, అందరూ కూడా కలిసిమెలిసి నివసిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश की विकास में भाग लेते हैं, వాళ్ళ తాలూకా పనులు వృత్తి పనులన్నీ కూడా చేసుకుంటూ దేశ అభివృద్ధిలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు అని తాతగారు రమేష్కి చెప్తున్నారు. రాణి అంటుంది, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హే, తాతగారు ఇటువైపు చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయి పొలాలన్నీ అని రాణి చెప్తుంది. దానికి తాతగారు ఏం చెప్తున్నారు, ఇస్కే బారే మే దాదాజీనే క్యా కహా, హా బేటీ, అవునమ్మా, హా బేటీ, అవునమ్మా,
इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. అవును తల్లి, ఈ పొలాలన్నిటినీ కూడా ఇంత పచ్చగా ఉంచడానికి ఆ రైతు దిన్ రాత్ మెహనత్ కర్తే హే, రాత్రనక పగలనక ఎంతో శ్రమ పడతాడు, ఎంతో కష్టపడతాడు. అన్న ఉగాతే హే, హమారీ భూక్ మిటాతే హే. అంత కష్టపడి రాత్రనక పగలనక చెమటోర్చి కష్టపడి ఆహార ధాన్యాన్ని మనకి అందిస్తాడు. ఆహార ధాన్యాన్ని పండించి మనకి అందజేస్తాడు. మనందరి యొక్క హమారీ భూక్ మిటాతే హే, మనందరి యొక్క ఆకలిని తీర్చుతాడు ఆ రైతు. ఇస్లియే మహాత్మా గాంధీజీనే కహా థా, అందువల్లనే మహాత్మా గాంధీ గారు కూడా అన్నారంట. ఏంటనే, వాస్తవమే భారత్ ఘావోమి బస్తా హే. నిజానికి మహాత్మా గాంధీ గారు చెప్పారంటే ఏంటని చెప్పారు, నిజంగా చూడాలనుకుంటే, నిజమైనటువంటి భారతదేశాన్ని చూడాలనుకుంటే గ్రామాలకు వెళ్ళి చూడండి, గ్రామాల్లోనే నిజమైనటువంటి భారతదేశం ఉంది అని మహాత్మా గాంధీ గారు చెప్పారట. రమేష్ और రాణి దోనోనే బతాతే, ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు, రమేష్ రాణి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు, హా దాదాజీ आपने सही कहा, सच में गाँव बहुत प्यारे होते हैं. అవును తాతగారు, మీరు చెప్పింది నిజం, మీరు నిజం చెప్పారు. ఏంటి చెప్పారు, నిజం చెప్పారు. सच में गाँव बहुत प्यारे होते हैं, हमारा गाँव बहुत प्यारा होता है ना. हम यही एक दूसरे का सहायता लेकर काम करते रहते हैं. उस गाँव में అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ గ్రామాల్లో నివసిస్తారు అందరూ కూడా. ठीक है, हम आपस में भाइयों की तरह मिलजुल कर रहते हैं. మనం అందరూ కూడా గ్రామాలు ఎలాగా ఉంటాం, మనం అందరం కూడా సోదర భావంతో మనం నివసిస్తాం గ్రామాల్లో. ठीक है बच्चों, అందరూ కూడా కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకున్నాం. हमारा ध्यान सदा रखना चाहिए, हमारा ध्यान सदा रखा जाता है. మన తాలూకా దృష్టి దేని మీద ఉండదు, గ్రామాలని మనం పరిరక్షించుకోవాలి, గ్రామాలను కాపాడుకోవాలి. ठीक है बच्चों, गाँव के बारे में समझ लिया ना. हाँ, अब हम क्या सीखेंगे, इस पाठ में होने वाली शब्दार्थ के बारे में सीखेंगे. शब्दार्थ, इसको लिखिए, अपने अपने किताबों में लिखिए बच्चों. प्यारा, प्यारा అంటే ఏంటి, प्रिय. प्यारा का अर्थ क्या है, प्रिय. लवली, प्रियमैना. प्यारा का अर्थ क्या है, प्रिय. लवली, प्रियमैना. गांव, गांव माने क्या है, ग्राम, देहात. गांव माने क्या है, ग्राम, देहात, विलेज, ग्रामము. गर्मी, गर्मी माने क्या है, धूप. गर्मी माने क्या है, धूप, समर. वेसवी, भीड़, जन समूह, क्राउड. भीड़, जन समूह, क्राउड, गुंपु. जगह, स्थान, प्लेस, चोटु. जगह, स्थान, प्लेस, चोटु. शाम, सायंकाल, ఈవినింగ్, సాయంత్రం. शाम, सायंकाल, ఈవినింగ్, సాయంత్రము. కినారా, తట్, బ్యాంక్, ఒడ్డు. కినారా, తట్, బ్యాంక్, ఒడ్డు. కిసాన్, కృషక్, ఫార్మర్, రైతులు. కిసాన్, కృషక్, ఫార్మర్, రైతులు. పశు, జాన్వర్, యానిమల్స్, జంతువులు. పశు, जानवर, एनिमल्स, जंतुవులు. हरियाली, हरे भरे पेड़ पौधों का समूह. हरियाली అంటే ఏంటి, పచ్చదనంగా ఉండటం, పచ్చదనం, గ్రీనరీ. हरियाली, हरे भरे पेड़ पौधों का समूह, ग्रीनरी, పచ్చికగా పచ్చదనం. घर, मकान, हाउस, ఇల్లు. घर, मकान, हाउस, ఇల్లు. लाड, प्यारा. लाड, प्यार అంటే ప్రియమైన, ప్యారా అఫెక్షన్, ప్రేమ అన్నమాట. లాడ్, ప్యార్,
प्यारा अफेक्शन प्रेम घूमना భ్రమణ కరణ घूमना అంటే ఏంటి భ్రమణ కరణ టు ట్రావెల్ తిరుగుట लुहार लोहे का काम करने वालों को लुहार कहते हैं ब्लैक स्मिथ लोहపు పనులు చేయువాడు कुर्फी छीलने का एक औजार कुर्फी छीलने का एक औजार त्रव्वुकोला हथौड़ा पत्थर पत्थर को टोंकने का एक औजार हथौड़ा అంటే ఏంటి పత్తర్ కు టోంకనే కల एक औजार అంటే సుత్తి హ్యామర్ అంట హ్యామర్ సుత్తి पहिया चक्र पहिया चक्र व्हील चक्रम बनाना तैयार करना टू मेक तैयार చేయుట बनाना तैयार करना टू मेक तैयार చేయుట बर्तन बर्तन पात्र घड़ा मटका घड़ा मटका एर्थन पॉट मट्टी कुंड घड़ा मटका एर्थन पॉट मट्टी कुंड कुम्हार कुम्हार पॉटर मिट्टी के पात्र बनाने वालों को कुम्हार कहते हैं कुम्हार मिट्टी के पात्र बनाने वालों को कुम्हार कहते हैं पॉटर कुम्हारीवाड़ कपड़ा क्लॉथ वस्त्रम जुलाहा जुलाहा कपड़े बुनने वालों को जुलाहा कहते हैं वेवर वस्त्रंलो नेयवाड़ मशीन यंत्र मिशन यंत्रम हाथ कर हैंड चेई हाथ कर हैंड चेई बड़ी बड़ी लकड़ी से विविध वस्तु बनने वालों को बड़ी कहते हैं कारपेंटर वड्रंगी ठीक है बच्चों और आभूषण आभूषण गबन ज्वेल नगलु सुनार सोने से आभूषण बनाने वाले को गोल्ड स्मिथ कंसाले वाले बंसोर बांस से विविध वस्तुएं बनाने वाले को बंसोर कहते हैं बास्केट मेकर इसको क्या कहते हैं बास्केट मेकर मेदरेवाड़ मेहनत परिश्रम मेहनत परिश्रम हार्ड वर्क परिश्रम अन्न धान्य राइस फूड ग्रेन्स धान्यम राइस फूड ग्रेन्स धान्यम भूख क्षुधा हंग्री आकली बसना वास होना टू लिव निवसिंచుట सही ठीक ट्रू निजम बेटी पुत्री डॉटर पुत्रिका वास्तव यथार्थ फैक्ट यथार्थము వాస్తవము गली वीधि स्ट्रीट वीधि जगह स्थान प्लेस चोटू ठीक है बच्चों सभी लिख लिया ना शब्दार्थों को देखिए सभी पढ़ लिया ना एक बार और हमारे पाठ को और एक बार पुनरावृत्ति करेंगे एक बार ध्यान से सुनिए हमारा पाठ का नाम क्या है प्यारा गाँव हमारे पाठ का नाम क्या है प्यारा गाँव इस पाठ का किस तरह पाठ है संवाद माने क्या है संवाद माने क्या है సంభాషణ ఈ సంభాషణలో ఎవరెవరి మధ్య జరిగింది दादाजी रमेश और रानी ये तीनों के बीच होने वाली बातचीत को हमको पाठ के रूप में संवाद के रूप में दिया गया है
इस गांव में कौन कौन रहते हैं इसके बारे में फिर चर्चा किया है ना हम सब। और कौन कौन रहते हैं गांव में, कौन कौन रहते हैं, कुम्हार और लुहार और जुलाहा और बड़ी सुनार बंसोर, और हमारे गांव में वैद्य पुजारी सभी गण होते हैं ना वहाँ। देखिए बच्चे, दादाजी का गांव की हरियाली देखने लायक होती है। गांव में कई पेशवा रहते हैं, दादाजी के गांव में कई पेशवा रहते हैं। दादाजी का गांव बड़ा प्यारा है, दादाजी का गांव बड़ा प्यारा है। वहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं, सभी तरह के काम करने वाले रहते हैं। वहाँ के लोग एक दूसरे की सहायता कर लेते हैं और सभी मिलजुल कर रहते हैं। ठीक है बच्चों, और यहाँ दादाजी के गांव में హరియాలి देखने लायक అయితే తాతగారు మనం వాళ్ళ ఊరిని చూపించడం తీసుకెళ్లారు కదా, మనం ఎవరి ఊరిని చూసాము, తాతగారి యొక్క ఊరిని చూసాం కదమ్మా. అది ఎంత అందంగా ఉంది కదా, చాలా అందంగా అనిపించింది. పచ్చదనంతో పచ్చని పంట పొలాలతో చక్కగా కనిపించింది తాతగారి యొక్క ఊరు. అయితే అక్కడ ఉండేటటువంటి గాంవ్ మే కై పేషవా రహతే హై, అందరు అన్ని వృత్తులు చేసిన వాళ్ళు, వృత్తి పని చేసిన వాళ్ళందరూ కూడాను, అన్ని రకాల వృత్తి పనులు చేసిన వాళ్ళందరూ కూడాను ఎక్కడున్నారు, గ్రామంలోనే ఉన్నారు. దాదాజీకి గావ్ బడా ప్యారా హే, తాతగారి యొక్క ఊరు ఎంత బాగుంది కదా. వహాతో సభీ తరహకి కామ్ కర్నే వాళ్ళే రహతే హై, అన్ని రకాల పనులు చేసిన వాళ్ళు తాతగారి ఊర్లో ఉన్నారా, ఉన్నారు. और वही के लोग एक दूसरे की सहायता करते लेते हैं. అందరూ అక్కడ ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడాను ఒకరికొకరు ఏం చేస్తున్నారు, సహాయం చేసుకుంటూ ఉంటున్నారు. ఒకరికి అవసరమైన వస్తువులు ఇంకొకరు తయారు చేస్తారు, ఇంకొకరికి అవసరమైనటువంటి వస్తువులు ఇంకొకరు తయారు చేస్తూ ఒకరికొకరు సహాయంగా ఉంటున్నారంట. और मिलजुल कर रहते हैं, అందరూ కూడా కలిసిమెలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నారట. అయితే అక్కడ ఉండేటటువంటి రైతులు అక్కడ పంటల్ని పండిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఈ చేతి వృత్తి పనులు చేసిన వాళ్ళందరూ కూడా రైతుకి సహాయంగా ఉండి రైతుకి ఏంటి అవసరమో అన్నీ కూడా అందిస్తూ ఆ రైతు రాత్రనక పగలనక కష్టపడి చెమటూర్చి ఆ పంటల్ని పండిస్తున్నాడు, పండించి మన ఆకలి తీరుస్తున్నాడు కదా. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, గ్రామాల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి మనం గ్రామాలని మనం కాపాడుకోవాలి. ठीक है बच्चों, प्यारा गाँव अच्छा है ना, सभी को समझ लिया ना. ठीक है बच्चों, अब हम परियोजना कर दूंगी, मैं तुम सभी को परियोजना कर दूंगी. क्या है, तुम्हारे गांव में होने वाले विभिन्न व्यवसायों के चित्र इकट्ठा करके अपने अपने किताबों में चिपकाइए. चिपकाकर अपने अपने पाठशाला में होने वाला अध्यापिकाओं को दिखाइए. మీ గ్రామంలో ఉండేటటువంటి వృత్తి పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ యొక్క చిత్రాలు అంటే ఫొటోస్ కానీ ఏమైనా సరే పిక్చర్స్ ఏమైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే అవి తీసుకొచ్చి మీ నోట్స్లో అంటించి మీ యొక్క అధ్యాపికలు ఉంటారు కదా మీ స్కూల్లో వాళ్ళకి చూపించండి. ठीक है बच्चों, धन्यवाद.